చూడండి ఇలా పైపింగ్ థ్రెడ్, ఇన్విజిబుల్ పైపింగ్ తయారు చేస్తున్నాను. థ్రెడ్ మధ్యలో పెట్టి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా మంచిగా సాగొట్టి ఇలా ఇలా సరి చేసుకుంటూ కుట్టాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ రెడీ చేసిన తర్వాత ఇలా కొంచెం దగ్గరికి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం దగ్గరికి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా. ఇప్పుడు దీనికి లైనింగ్కి నేను ఇలా ఉన్నాయి కదా, దీనికి లైనింగ్కి ఇన్విజిబుల్ కాబట్టి లైనింగ్కి ఫస్ట్ కుట్టుకున్న తర్వాత మెయిన్ పార్ట్ కుట్టాలి. చూడండి దీన్ని ఆపోజిట్ చూసుకొని వేయాలి. ఇట్లా ఇది లెఫ్ట్ రైట్ చూసుకొని వేయాలి. చూడండి ఇలా వేసిన కదా, దీనికి ఇప్పుడు
చుట్ట చుడుతుంది ఇట్లా. చూడండి ఇదాన్ని ఇప్పుడు ఇలా చూసుకొని ఇలాగా సీదా మీద సీదా మీద పెట్టి కుట్టి ఉల్టా తిప్పాలి. ఇలా కట్ చేసుకొని ఉల్టా తిప్పాలి. ఇలా కొంచెం కటింగ్స్ పెడితే మంచిగా తిరుగుతుంది. షేప్ అన్నది కరెక్ట్గా రౌండ్ మంచిగా తిరుగుతుంది. ఇదిగోండి. వీడియో తీసి ఇది రజనీ కలిసి ఒకటే కాడ మాట పెట్టి లంగా కట్ చేసి ఇస్తాం. ఇద్దరు లంగా కుట్టేస్తాం. లంగా ఒకటే సైజు ఉంటుంది. మొన్న చిన్నాటి కుట్టిన మెజర్మెంట్ గుర్తుంటే లంగా సైజులు అక్కడ టేప్ తోటి పెడితే 10 నిమిషాలు కలిసి. లంగాకి ఏం మెజర్మెంట్స్ ఏముంటాయి? ఉన్న హైట్ ఉంచేసి నడుము ఒకటి వాళ్ళ నడుము ప్రకారం అలాగే అంతే. క్రాస్ కట్ ఇష్టం. మైకో గ్రీన్ ఉందా? గోల్డ్ క్లాత్ దొరికిందా? చూడండి ఇలా ఇలా వేసిన చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా వేసినాను. దీనికి ఒక్కటి కాజా పట్టి వేయాలి. బ్లౌజ్ అయిన ఉంది చూసుకుంటే 40 వస్తుంది. 10 అనుకుంటున్నాను. ఇక్కడ రెడ్ క్లాత్ ఉంది బాబా, లైనింగ్. ఇదిగో ఇలా ఉక్కు పట్టి వేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉక్కుల పట్టి వేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉక్కు పట్టి కాజా పట్టి వేస్తున్నా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇది మొత్తం లోపలికి ఇలా అని ఇలా ఉక్కుల పట్టి నాకైతే ఈ మిషన్ డబ్బులు బయట చూడండి ఇది ఉక్కుల పట్టి.
ఉక్కుల పట్టి, ఇది ఉక్కుల కాజా పట్టి. ఇది కాజా పట్టి, ఇది లైనింగ్ వేసి ఈ లైనింగ్ మెయిన్ పార్ట్ వేసేస్తున్నా. కాజా పట్టికి మెయిన్ పార్ట్. ఇదే కాజా పట్టి. కాజా పట్టి మెయిన్ పార్ట్ కిందికి పెట్టి లైనింగ్ పైన పెట్టిన, ఎందుకంటే మళ్ళీ సీదా మీదకి తిప్పిన తర్వాత మెయిన్ పార్ట్ ఉండాలి కాబట్టి. ఇది నేను కుట్టేది కాజా పట్టి. ఇది కాజా పట్టి. ఈ కాజా పట్టిని ఇలా చిన్న హోల్డ్ చేసి ఈ కుట్టు పైనే రావాలి. చిన్న హోల్డ్ చేసి ఇలా కుట్టు పైన రావాలి. ఇది కాజా పట్టి. ఈ కాజా పట్టిని నెమ్మదిగా కుట్టు పైనే సరి చేసుకుంటూ రావాలి. నీట్ ఫినిషింగ్ తోటి ఇట్లా ఎండింగ్లా రావాలి. చూడండి ఇలా చాలా లావుగా అయిందని కట్ చేస్తున్నా. కొంచెము ఇప్పుడు కాజా పట్టిని ఇదిలా కాజా పట్టి అయిపోయింది. చూడండి ఇది ఉక్కుల పట్టి కాజాల పట్టి అయిపోయింది. నెక్స్ట్ కిందికి పైపింగ్ వేయాలనుకుంటున్నా. కిందికి పైపింగ్ వేయాలి అనుకుంటే ఇది పనిచేయదు. ఇన్విజిబుల్ పైపింగ్ కాదు, నార్మల్ పైపింగ్ వేస్తా. ఇది దీన్ని కొంచెం లావుగా కట్ చేసుకొని డబుల్ పైపింగ్ వేస్తాను. ఇలా డబుల్ పైపింగ్ వేస్తానని ఇలా లావుగా కట్ చేసుకున్నాను. లావుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా క్రాస్ ముక్కలు అటాచ్ చేసి ఇప్పుడు చూడు ఇలా డబుల్ పైపింగ్ ఇలా వేస్తున్నా.
ఇలా పైపింగ్కు డబుల్ క్లాత్ సమానం పట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి నీట్ ఫినిషింగ్తో. చూడండి అవును, అది ఏం డౌట్ నాకు అర్థం కాలే, చెప్పాలి. ఇలా థ్రెడ్ పెట్టకున్నా పర్వాలేదు, థ్రెడ్ పెట్టట్లేదు. ఇలా థ్రెడ్ లేకుండా చూడండి, దీన్ని ఇటు సైడే ఉంచి దీన్ని ఇలా తిప్పుతున్నా. ఇలా మళ్ళీ కిందికి కుచ్చులు వేస్తాను కదా, థ్రెడ్ ఉండేసరికి మళ్ళీ మిషన్లో జరగదని చెప్పేసి నేను థ్రెడ్ పెట్టట్లేదు. థ్రెడ్ లేకుండానే ఇలా పెడుతున్నాను. థ్రెడ్ లేకుండా కూడా 2 థ్రెడ్ లేకుండా కూడా డబుల్ పైప్ వేయచ్చు, సింగిల్ పైప్ వేయచ్చు. నేను ఒకసారి చెప్తాను ఎన్ని రకాలుగా పైపింగ్లు వేయొచ్చో. చూడండి డబుల్ పైపింగ్ ఇలా వేస్తున్నాను. కొంచెం లావుగా ఉండాలని నేను లావుగా ఉంచుకుంటున్నా. కుచ్చులకు ఈ బాడీ మధ్యలో ఇట్లా కనబడాలని. మిషన్కి వస్తుంది అని అనిపిస్తుంది, ఒకసారి వేసి చూద్దాము. మాట్లాడేసరికి చూడండి బ్యాక్ పార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు పైపింగ్ ఇలా వేస్తున్నాను. విజిబుల్ పైపింగ్ కాబట్టి ఫస్ట్ లైనింగ్కి వేస్తున్నా. ఫస్ట్ లైనింగ్కి వేసి అర్థం చేసి ఇప్పుడు ఈ పాదం దగ్గరికి ఈ పాదం ఉంది కదా, ఇప్పుడు దీనిపైన వేసి సీదా మీద ఇలా వేస్తే ఉల్టా తిప్పచ్చు. కుట్టిన తర్వాత చూడండి ఇలా వస్తుంది కాబట్టి మనం ఎలా మార్చుకోవాలి. ఓన్లీ డబుల్ పాదం మీద థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో చూడండి. డబుల్ పాదం మీద థ్రెడ్ పైపింగ్ ఇది ఉంది కదా, థ్రెడ్ మీద పడుతుంది. థ్రెడ్ మీద పడకుండా రౌండ్ గా హోల్ ఉంది కదా,
పాదం నుంచి థ్రెడ్ పోవాలి, ఈ హోల్ పక్కన చూడాలి. దీన్ని తెలిసినలాగా పెట్టాలి. స్క్రూ డ్రైవరు దీన్ని కొంచెం ఇలా సైడ్ జరుపుకోవాలి. రైట్ సైడ్ ఏ సైడ్ జరిపితే నాకు థ్రెడ్ పడాలి అని అనుకున్నప్పుడు థ్రెడ్ పక్క ఇక సూది నుంచి థ్రెడ్ పక్కన కుట్టు పడుతుంది. అంటే హోల్కి ఆ వైపున ఈ హోల్కి సమానం కాకుండా ఈ వైపున విడిల్ పడడం వల్ల మన మధ్య నుంచి థ్రెడ్ పోతే మనకి ఇబ్బంది లేకుండా నీట్గా అద్దినట్టు థ్రెడ్ జరుగుతుంది. మీకు థ్రెడ్ పోతుంది, సూది పక్కన చూడండి. కరెక్ట్గా చేసుకుని మీకు కూడా డబుల్ పాదం మీద సింగిల్ పైప్ అంటే ఇన్విజిబుల్ పైప్ కానీ థ్రెడ్ పైప్ ఇలా కుట్టిన తర్వాత చాలా మందికి ఇక్కడ ఏది చేంజ్ చేయాలో లేదు. ఇక్కడ ఇలాగా స్క్రూ డ్రైవర్ పెట్టుకోండి. ఉల్టా తిప్పాలి. స్క్రూ డ్రైవర్ను ఈ మధ్యలో ఇలా పెట్టి దీన్ని మన సూడి ఇటు జరగాలన్నప్పుడు పాదం ఇటు జరపాలి. సూడి ఇక్కడ జరగాలన్నప్పుడు పాదం ఇటు జరపాలి, లేకపోతే ఇటు జరపాలి. ఇలా ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. పాదం మీద పడకుండా మనం సూడిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువ మటుకు ఇలా కుట్టిన పైనుంచి ఒకసారి వేసుకోవాలి. కంపల్సరీ సూది పక్కన పడుతుంది. చాలా మంది అనుకుంటూ సూది జరుపుకుంటారేమో అందులో చెప్తే అట్టే పాదం ఇటు సైడే ఉంచి దీన్ని ఇలా తిప్పుతున్నా. ఇలా మళ్ళీ కిందికి కుచ్చులు వేస్తాం కదా, థ్రెడ్ ఉండేసరికి మళ్ళీ మిషన్లో జరగదని చెప్పేసి నేను థ్రెడ్ పెట్టట్లేదు. థ్రెడ్ లేకుండానే ఇలా పెడుతున్నాను. థ్రెడ్ లేకుండా కూడా థ్రెడ్ లేకుండా కూడా డబుల్ పైప్ వేయచ్చు, సింగిల్ పైప్ వేయచ్చు. నేను ఒకసారి చెప్తాను ఎన్ని రకాలుగా పైపింగ్లు వేయొచ్చు. చూడండి డబుల్ పైపింగ్ ఇలా వేస్తున్నాను. కొంచెం లావుగా ఉండాలని నేను లావుగా ఉంచుకుంటున్నా. కుచ్చులకు ఈ బాడీ మధ్యలో ఇట్లా కనబడాలని. చూడండి ఇప్పుడు ఇలా పైపింగ్ వేసినాను. దీనికి పైపింగ్, ఇది బ్యాక్ పార్ట్ పైపింగ్, ఇది ఫ్రంట్ పార్ట్ పైపింగ్ వేసేసినాను. ఇక కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు దీనికి కుచ్చులు వేయాము, కిందికి కుచ్చు పెడతాను అనుకుంటున్నా. దీనికి కుచ్చు పెడదాము. కుచ్చు కోసమని 9 ఇంచెస్ హైట్ పెట్టినాం కదా. 9, 10, 11, 12, 13 వస్తుంది హైట్. 13, 14 రావాలనుకున్నాం కదా. 14 రావాలనుకుంటే 14 ఒక్కసారి 14 రావాలనుకున్నాం కదా. ఈ 14కు ఇది 9.5 ఉంది. 9.5 నుంచి 4 ఇంచెస్ పెరగాలనుకుంటే 1, 2, 3, 4 13.5 అంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి.
ఇగో కుచ్చుల కోసమని 4 ఇంచెస్, ఇటు 4, ఇటు కాదు మళ్ళీ ఇది నడుము 4 వరుసలు ఉంది కదా, ఎంత ఉందో కొలుచు. 4.5, ఇటు 4.5, ఇటు 4.5, అటు 4.5 తీసేస్తున్నా. ఎందుకంటే కింద మళ్ళీ పీకో వేస్తాం కాబట్టి పీకోనైనా వేయచ్చు, మళ్ళీ పైన కుట్టుకోవచ్చు. 4.5, ఇటు నుంచి 4.5. ఇవి ఎన్ని పీసెస్ వస్తాయి? ఇట్లా చాలానే ఉంది క్లాత్, సరిపోతుంది. చూడండి ఇలా కుచ్చుల కోసమని క్లాత్ ఇలా తీస్తున్నా. సరిపోదు, 2 పెట్టుకోవాలి. పైపింగ్ కనబడట్లేదు, మరి ఏం కాదు కదా, ఇక్కడ ఒక దగ్గరనే. సుట్ట చుడుతుంది బిడ్డ. చుట్ట చుట్టి కటింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ మలిపి కుట్టుకుంటా. మలిపి ఇక ఊర్లకు కాకుండా మలిపి కుడతా. కింద మలిపి కుట్టిన తర్వాత కుచ్చులు పెడదాము. చూడండి ఇలా చిన్నగా మలిపి కుట్టాలి. ఇలా చిన్నగా మలిపి ఇలా చిన్నగా మలిపి ఇలా చిన్నగా మలిపి కుడుతున్నా. చూడండి ఇలా కుచ్చులు పెట్టుకుంటూ వస్తున్నా. ఈ కుచ్చులను ఇగో ఇలా సరి చేసుకుంటూ చూడండి. అప్పుడు చూస్తే చిన్నగా అనిపించేది, ఇప్పుడు కుచ్చులు పెట్టేసరికి చూడండి ఎంత పెద్ద ఎట్లా కొడుతుందో. ఇగో కుచ్చులను మంచిగా కరెక్ట్ దీనికి సమానం వచ్చేలా ఇలా కుచ్చు చూసుకుంటూ పెడుతున్నాను. ఇలా ఇదిగోండి 2 వేళ్ళతోటి ఇలా ఇలా లాస్ట్ కుట్టు చూడండి ఇలా సమానం వచ్చే వరకు సూదిల దారం పోయిందండి, కొంచెం లావు ఎక్కువ అయ్యి సూదిల దారం.
రుక్మిణి రజని దీనికి ఎన్ని రౌండ్ ఉందో చూడు ఎలక్షన్ల రౌండ్ చూడండి ఇలా సూర్యదారు ఆ పెయిన్ కోసం కాదు మీరు నేర్చుకోవాలని ఆశ. 3వ రౌండ్ వేస్తుంది ఎట్లా వేస్తుందో చూడండి. ఇది అవ్వాలని మీరు వేయచ్చు. ఇది జారిపోతుంది. జారిపోవటం కాదు ఇక్కడే పడతా ఉంటుంది. అదే జరుగుతుంది. ఒక దాని పెట్టేసిన చూపిస్తాను. దీనికి దారి కొత్తది కొనుక్కో. ఇలాంటి పైసలు తీసుకుంటా కొనుక్కోండి. ఏమి ఇస్తుందో ఏమి నేను ఇవ్వాలి అక్కడే వర్కర్స్లో పెట్టుకుంటాను. పాపం మెయిన్గా వాడుకుంటున్నాను. చూడండి ఇలా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వేస్తున్నా. దీనికి కూడా బ్యాక్ పార్ట్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా కింద మలిపి కుడుతున్నా. ఇప్పుడు ఇట్లా రావాలి. ఇట్లా రావాలి అంటే ఇట్లా ఇట్లా రావాలంటే ఇక్కడ మలిపి కుట్టాలి. ఇవి మలిపి కుడుతున్నా. అది ఏంది ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ మామిడి పిందెల్లాగా వాటిని నిలువు చూసుకొని కుడుతున్నా. గుర్తుకుంటే లోపల పెట్టినట్టు ఇలా చిన్నగా మలిపి కుట్టుకోవాలి. చిన్నగా మలిపి కుట్టిన తర్వాత ఇలా పిలిచి పెడుతున్నా పోగులు పోకుండా. ఇక చూడండి ఇలా కుచ్చులు మళ్ళీ బ్యాక్ పార్ట్ కుచ్చులు పెడుతున్నా. బ్యాక్ పార్ట్కు కుచ్చులు పెడుతున్నా. ఇదిగోండి బ్యాక్ పార్ట్కు ఇలా కుచ్చులు పెట్టి నేను హాఫ్ కట్ చేసుకోవాలి కదా, మర్చిపోయిన హాఫ్ చూసి తీస్తున్నా. 2 దిక్కుల సమానం కుచ్చులు రావాలి కదా, అందుకే. నడుము 39 ఎగ్జాక్ట్ 40 అనుకో. 40 ఒక 5 నిమిషాలు తక్కువ వచ్చినా ఇక కుచ్చులు వీళ్ళ మధ్యలకు కరెక్ట్ కొలత కొలుసుకొని మధ్యలో తీసేసి అటు ఇటు సమానం ఉండాలి కాబట్టి ఇగో కుచ్చులను ఇలా మొన్న ఇంచ్ అట్లా పెట్టినాం కదా, ఇప్పుడు హాఫ్ ఇంచే ఇలా హాఫ్ ఇంచే ఇలా చూడండి. ఇలా పెట్టుకొని
పట్టించుకోవాలి. దీన్ని మెట్ల మీద నల్లు లోపల కూర పడదు. ఇక్కడ మెట్ల మీద నల్లు ఉంది, పట్టుకు రావాలి. చూడండి ఇలా కోసమా ఇంకో చూడండి ఇలా ఇలా ఉంది కదా, ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటున్నా, మలిపి కుట్టాలి కదా. దీన్ని నేను ఇది పోగులు పోతాయని మలిపి ఇలా కుట్టుతున్నా. ఏ నా దగ్గరనే ఉంది, గిడుండే ఇప్పుడు. ఇదిగో చూడండి ఇలా పెట్టిన. ఈ రెండో కుట్టును ఇలా వేయాలి. అణిగినట్టు ఉంటది అన్నట్టు, ఇలా వేస్తే కుట్టు ఇలా వేస్తే అణిగినట్టు ఉంటదని ఇలా వేస్తున్నా. 35 అయిందని హాఫ్ మీటర్ తీసేసిన, 2.5 తెచ్చుకుంది. హాఫ్ మీటర్ లేదు కాబట్టి 2 మీటర్లు పెట్టేసిన. వర్క్ పెట్టుకున్నాను ఎల్లు ఇంకా లేదని ఇది పెట్టేసి ఇంటికడైనా కుట్టావు కదా, అది కూడా టైం అవుతుంది కూడా. ఇది ఉందా దీనికి కూడా అన్నింటికి నివ్వకుండా పైకి చూడండి. ఇప్పుడు బ్లౌజ్ అందాక ఎన్ని పెట్టుకుంటాం, ఇప్పుడు పీటీని ఇలా అతికించుకోవాలి. ట్రై చేస్తే బెటర్, ట్రై చేయి. ఆంటీ వీడియో షోల్డర్ అతికించి ఇటు సమానం రావాలి. ఇట్స్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు, కానీ నెక్ సైడ్ కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇలా అయిపోయింది బ్లౌజు.
ఇదే మన ఇంటికి పంపించేటివి ఆహా. పట్టుకోదాము మనం. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ వేస్తున్నాను. హ్యాండ్స్ కుచ్చులు పెట్టుకుంటా క్యాప్ హ్యాండ్స్ వేస్తున్నా. కుచ్చులు పెట్టుకుంటూ క్యాప్ హ్యాండ్స్. సాయంత్రం కరెక్ట్గా ఇటు తీసేస్తా ఈ లోపల ఇలా చూడండి, ఇలా ఏం కాలే. ఇప్పుడు కుర్చీలు పెట్టారు కదా మీరు పిన్స్తోని వాళ్ళు అన్ని పెట్టుకుంటుందా? ఇది చూసి ఇలా పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెడుతున్నా. టైం అయితేనే ఉంది. 12:30 అయిపోయింది. కుక్కలు లైనింగ్ అన్ని అక్క పెట్టేసరికి అయిపోతుంది. మిడిల్లో గుర్తు పెట్టినాను కదా, ఆ గుర్తు కరెక్ట్గా పీటి కడికి వచ్చేదాకా ఇక్కడికి ఉంది. కంపల్సరీ ఇలా హైట్ నడుము చుట్టుపక్కల చూసుకొని తీసుకొచ్చుకోవాలి. ఇది క్లాత్ విధానం ఫ్రాక్ పిండి రాస్తుంది. చూడండి, ఇలా కుచ్చులు పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టినా. దీన్ని ఇప్పుడు ఇటు సైడ్ కూడా హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు సైడ్ కుట్లు వేస్తున్నా. సైడ్ కుట్లు ఇలా వేసేస్తున్నాను. ఆమె సైజు ఇంకా పట్టుకోలేను, సైజుని పట్టుకొని మళ్ళీ వేస్తా. ఇగో ఇటు సైడ్ కూడా సైడ్ కుట్టు. పోగులు అయితే చాలా పోతున్నాయి. ఈ పోగులు ఇవి హ్యాండ్స్ కుట్టిన వాడిని పైకి అనుకుంటా. పైకి అనుకుంటూ కుట్టిన. ఇప్పుడు నడుము సైజ్ కొలత చూసుకొని ఆమెది నడుముది పక్కల కుట్లకు మొత్తం 25 అంటే చూద్దాం. ఓ మస్తు ఎక్కువ ఉన్నది. చాలా ఎక్కువగా ఉంది.
స్నానం చేయాలి, జరుగు చాలా అదే బట్టలు వేరే ఫ్రీ అనేది లేదు వాళ్ళు నిజంగా బాగుండాలి. 3 కట్ చేసినవి ఉన్నాడు రెడీ స్టవ్లో చూసుకోవాలి. చూడండి ఇప్పుడు పక్కల సైడ్ కుట్లు వేసిన అర్థం కాలేదు మిమ్మల్ని అడగదామని ఎవరో దాన్ని క్రాప్ టాప్ పైనది కాబట్టి ఇలా చూడండి క్రాప్ టాప్ పైనకు వేరే